రౌడీయిజం, రాజకీయం, నక్సలిజం. రౌడీలు హీరోలయ్యారు, హీరోలు నక్సలెట్లయ్యారు. అందుకే నేరం కొత్త దారి ఎంచుకుంది. మాజీ రౌడీ షీటర్లు మార్పు చెందడానికి కారణం ఏంటి? పోలీస్ యాక్షనా, లా అండ్ ఆర్డరా, పొలిటికల్ మార్పా లేదా టెక్నాలజీ? నటోరియస్ హిస్టరీ ఉన్న ది మోస్ట్ వాంటెడ్ పర్సన్ 15 ఏండ్ల జైలు జీవితం, గ్యాంగ్స్టర్ గా అవ్వాలని రౌడీయిజంలోకి అడుగు పెట్టాడు. ఢిల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఆయన రౌడీగా ఎదిగాడు. అప్పుడే అందరికీ సుపరిచితుడయ్యాడు. ఆయనే ఓల్డ్ సిటీ చిన్నాబాయ్. ఈరోజు నేను చేయబోయే ఈ సిరీస్లో ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చాలానే ఉంటాయి. 45 రోజులు మెంటల్ హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్, షాక్ ఇవ్వడం ఎందుకు చేశాడు? వాడు సావద్దు, సావు చూపెట్టాలి. వాష్రూమ్ కూడా బ్రష్ తో కాకుండా చేయితోటే గడిగిస్తారు. నిజమా? ఈ హాస్పిటల్ ఏందో నాకు అర్థం కావట్లే. మీ మీద ఎన్నిసార్లు మర్డర్ అటెంప్ట్ జరిగింది? ఎంత మందిని ఒడిషిర్రు మీరు అంటున్నా. కత్తి ఘాట్లు, గీతలు ఏమైనా ఉన్నాయా? అనిపించింది ఎప్పుడైనా ఇక చచ్చిపోదాం ఎందుకు ఈ జీవితం అని? జైల్లో ఎప్పుడైనా మీకు అంటే సుపారీ ఇచ్చే వాళ్ళ వాడిని వేసేయండ్రా, వాడిని కొట్టాన్రా, మిమ్మల్ని వేసేనికి వేరే వాళ్ళకు సుపారీలు ఎప్పుడైనా ఇచ్చారు? చట్టాన్ని చేతులకు తీసుకోవడానికి మీరెవరు? ఒక రౌడీని రౌడీ అనకుండా మరి ఇంకేమన్నారా మిమ్మల్ని? ఇప్పుడు నిజంగా నేను రౌడీయిజం చూపించి ఉంటా కనుక నువ్వు ఇట్లా మాట్లాడలేవు. నేనంత భయంకరమైన నేరస్తున్నైతే నువ్వెంత ధైర్యంగా ఈ ప్రశ్న అడిగేటోడివా? అడిగింటికి వెళ్ళేటోడు. జైల్లో కూడా రాజభోగాలు అనుభవించారని విన్నాను. ఆ జైలు వార్డులోనే మందు తాగడం, గాంజా కొట్టడం. మీకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఉంటే నటోరియస్ క్రిమినల్ అన్న పేరు వచ్చింది. లోపల కూడా మంచిగా ఉండకపోతే కంపల్సరీ పనిష్మెంట్లు చాలా ఘోరంగా ఉంటాయి. నాన్ స్టాప్ గా మిమ్మల్ని పడుకోబెట్టి ఒక 200 దెబ్బలు కంటిన్యూస్ గా ఆ లాఠీతో కొడుతున్నారు. ఆ వీడియో చూసినప్పుడు ఇప్పట్లో జైలు వేరు, ఒకప్పుడు జైలు అందుకే మీలాంటి రౌడీ షీటర్లని ఎన్కౌంటర్ చేస్తూ ఉంటారు కదా. సో మీరు జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన మళ్ళీ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ అంటే సెకండ్స్ నిమిషాలనే మళ్ళీ మీ మీద పీడీ యాక్ట్ వేసి వెంటనే లోపలి పంపించు. ఆ రోజే బెయిల్ వచ్చింది, ఆ రోజే మళ్ళీ పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఈ బాబు నీ మీద పీడీ యాక్ట్ చేస్తాం అనగానే సగం కోల్పోయింది అక్కడ. చాలా మంది చాలా ప్రయత్నించారు నన్ను డిస్టర్బ్ చేయడానికి. బయటికి వచ్చి కంపల్సరీ కొడుకులను ఎట్లా నరుగుదాం అని చెప్పేసి పగతోడు బయటకు వచ్చింది. దాని తర్వాత మేడంకి ఒక క్లాస్ తీసుకుంటుంటే అనిపించింది, అరే నా లైఫ్ చాలా బాగుంది కదరా, నేను చనిపోదాం అనుకున్నాను నిన్న. ఇంత కరుడుగట్టిన మెంటాలిటీ, ఇంత క్రిమినల్ అయి ఉండి మీరు ఈ రోజు కొన్ని వేల మంది మీలాంటి కరుడుగట్టిన క్రిమినల్స్ ని సొసైటీ ఎట్లుంటది అంటే నరం లేని నాలుకన్నా చాలా మాట్లాడుతుంది. కరుడు కట్టిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ అండ్ క్రిమినల్. సో ఈరోజు ఆయన చిట్టా మొత్తం విప్పబోతున్నా. అన్న, గత సంవత్సరం నుంచి మీరు ఏమేం చేసారు? మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? మీరు ఎంతమందిని లేపేసారు? సో ఈ చిట్టా అంతా నేను సంవత్సరం నుంచి మీకు సంబంధించిన అందరి దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరిని కలిసి ఇదంతా నేను కలెక్ట్ చేసుకొని వచ్చాను. సో మరి ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, అవాస్తవాలు ఉన్నాయన్నది మీరు నాకు ఈరోజు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలి. నిక్కచ్చిగా ఎటువంటి అబద్ధం ఆడకుండా చెప్తారని ఈ యొక్క డాక్యుమెంటరీ చేయడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాను. అది కూడా మీ పర్మిషన్ తీసుకొని చేస్తున్నాను. సో మీరు నిక్కచ్చిగా ప్రతిదీ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా జవాబులు ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
సో మరి మీరు దీనికి అంగీకరిస్తారా? డెఫినెట్గా. కరుడు కట్టిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ క్రిమినల్ 10వ తరగతి నుంచే గ్యాంగ్ని మెయింటైన్ చేద్దామని మొదలుపెట్టిన మీ రౌడీయిజం ఈరోజు ఇక్కడ దాకా మిమ్మల్ని తీసుకొచ్చింది. పుట్టినప్పుడే అనుకున్నారా గ్యాంగ్స్టర్ అవుదామని? 10వ తరగతి నుంచి మొదలుపెట్టారు. లేదు, యాక్చువల్గా గ్యాంగ్స్టర్ అవుదామని ఆలోచన ఏం లేకుండే. మా ఫాదర్ వచ్చేసి పొలిటీషియన్ అనమాట. పంచాయతీలు చంపేటోడు, అంటే 2 times కార్పొరేటర్గా పనిచేసింది కాబట్టి నలుగురికి మంచి పనులు చేసేటోడు. అట్లనే మా తాతను తీసుకోండి, మా గ్రాండ్ ఫాదర్ని తీసుకోండి, ఆయన వచ్చేసి ఫ్రీడమ్ ఫైటర్ కమ్ యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీసర్ ఉండే సిఐడి లెవెల్లో. సో వాళ్ళు ప్రజలకి మంచి చేస్తుండే కాబట్టి నేను కూడా ఏదో మంచి చేద్దాం అనుకున్నా, కానీ అట్లా నా లైఫ్ అట్లా టర్నింగ్ పాయింట్లో అట్లా వెళ్ళిపోతుందని అనుకున్నా. ఓకే, పాయింట్ అన్నారు. మీ తాతగారు ఫ్రీడమ్ ఫైటర్, నాన్నగారు గొప్ప పొలిటీషియన్, మీరు రౌడీ. రౌడీ అనకన్నా ఒకప్పుడు రౌడీ రౌడీ అని అనిపించుకోవడానికి, రౌడీ అని పిలిపించుకోవడానికి మీకు బాధ అనిపించట్లే? బాధ వేసింది చాలాసార్లు, కానీ అప్పట్లో ఉన్న అంటే గ్యాంగ్ మెయింటెనెన్స్ తిప్పుకోవడం అవన్నీ చూసి రౌడీ అంటే నేను ఒక రకంగా ఫీల్ అవుతుండే. అది ఒక పెద్ద బిరుదులాగా ఫీల్ అవుతుంది. రౌడీ నన్ను చూస్తే చాలామంది భయపడాలి అని చెప్పేసి. కానీ ఇప్పుడు అదంతా లేదన్నట్లు. రౌడీ అనకండి, ఒక కామన్ మ్యాన్ అనండి, నేను ఒప్పుకుంటా. రౌడీ మాత్రం అనకండి, ఎందుకంటే రౌడీ అనగానే నాకు మొత్తం పాస్ట్ మొత్తం గుర్తొస్తుంది సార్. ఎందుకంటే 8 సంవత్సరాల నుంచి నేను కామన్ మ్యాన్ను ఎట్లా బతుకుతాడు అనేది నేను నిరూపించుకోవడానికి చాలాసారి ప్రయత్నిస్తూనే ఉన్నా, ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నా. ఎన్నో ఛాలెంజెస్ కూడా వస్తున్నాయి నాకు. ఎంతోమంది అంటారు వీడు మారలేదు, మారినట్టు యాక్టింగ్ చేస్తుండు అని అంటారు, కానీ నేను కంప్లీట్గా మారిపోయాను. మీరు ఎంతవరకు నిజం చెప్తారనేది ఈ చిట్టానే మొత్తం బయట మొత్తం నేను మీరు అడగచ్చు. మీ మొదటి కేసు ఎప్పుడైంది, అంటే ఏ ఇయర్లో? నా కేసెస్ స్టార్ట్ అయినాయి అంటే 2004 నుంచి స్టార్ట్ అయినాయి. పోలీస్ స్టేషన్కి పోవడు రావడు, మా నాన్న ఏడిపించుడు, మా అన్నయ్య ఏడిపించుడు. అంటే అప్పుడు కొంచెం పైసా బలగం బాగుండే మా దగ్గర. ఏ ఇయర్లో? 2004 నుంచి 4 నుంచి స్టార్ట్ అయింది. అది మెల్లమెల్లగా పోలీస్ స్టేషన్లో దాటి ఇక జైలు దాకా దారి తీసింది. అంటే ఒక నటోరియస్ క్రిమినల్ అన్న పేరు వచ్చింది నాకు. ఒక్కసారి పోలీస్ స్టేషన్లో పోడు రావడు సింపుల్ అనుకున్నా, డబ్బులుంటే ఏమన్నా చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నా. కానీ ఎప్పుడైతే జైలు బాట పట్టినో అక్కడ పోయిన తర్వాత అసలు క్రైమ్ ఎట్లా చేయాలి, ఎట్లా ఇంకా నటోరియస్ క్రిమినల్గా మారచ్చు, ఒక గ్యాంగ్స్టర్గా మారచ్చు అని చాలా నేర్చుకున్నా. అక్కడ నేర్చుకొని చాలా ప్రయత్నించిన, కానీ డిపార్ట్మెంట్, వాస్తవం చెప్పాలంటే డిపార్ట్మెంట్, గవర్నమెంట్ వదలదండి. సో కొన్ని క్వశ్చన్స్ ఫాస్ట్గా అడిగేస్తాను నేను. సో తర్వాత దాని గురించి నాకు వివరించండి. సో మొట్టమొదటి కేసు అంటే ఏ ఇయర్లో అయింది మీ మీద? 2004లో. ఎందుకు అరెస్ట్ అయ్యారు? అంటే అది కమ్యూనల్ సంబంధించిన కొట్లాటలు. ఓకే, అంటే మీ మీద మొత్తం 27 నుంచి 28 కేసులు నేను విన్నాను, నిజమేనా? చాలా కేసులు ఉన్నాయి, దానికంటే ఎక్కువ కేసులు ఉన్నాయి. ఎన్ని ఉండొచ్చు? దాదాపు ఒక 50 లోపలే ఉండొచ్చు. 50 కేసులు. 307లు, డకాటి కేసులు, కిడ్నాప్ కేసులు చాలా ఉన్నాయి. ఒక షాడో టీంతో పాటు, అంటే ఒక షాడో టీం అని పేరు పెట్టుకొని వెళ్ళి మీరు ఒక్కరు 7గురిని కొట్టేచ్చారు. అప్పుడే 307 కేసు అనేది ఫైవ్. అవునవును, అది కమ్యూనల్ కి సంబంధించిన కొట్లాట. అయితే మేము జైలుకి పోయిన తర్వాత ఒక 45 రోజులు ఉన్నాము. బయటికి వచ్చిన తర్వాత మమ్మల్ని ఒక 1000 మంది, అంటే ఒక ఆర్గనైజేషన్, పేర్లు చెప్పాను ఎందుకని, ఒక ఆర్గనైజేషన్ మమ్మల్ని సత్కారిచ్చారు. అప్పుడు నేను అనుకున్నా, అరే జైలుకి పోయేస్తే ఎంత హవా ఉంటుందా, ఎంత పేరు ఉంటుందా అని చెప్పేసి. అప్పుడు నా మైండ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అరే మొత్తం ఎన్ని మర్డర్ కేసులు? మర్డర్ కేసులు అంటే ఇన్వాల్వ్మెంట్ ఉండే అన్న. మర్డర్లో మీరు 3 మర్డర్లు చేసినా నిజమేనా? లేదు లేదు, నీ దగ్గర ఉందా ప్రూఫ్ ఉందా? అటెంప్ట్ మర్డర్లు 7 అని విన్నాను. అప్పుడు చేయాల్సి వచ్చిందన్న. అటెంప్ట్ మర్డర్ 7 అయినా చాలానే అయినాయి. కొన్ని అంటే అన్ని కొట్టేసిర్రు, ప్రూఫ్ కాలేదు. అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండేది నాకు ఎక్కువ. ఎన్ని రౌడీ షీట్లు ఓపెన్ చేసింది? అదొకటే రౌడీ షీట్, ఒక సస్పెక్ట్ షీట్ ఉంది. ఎందుకు అది? అంటే చిన్న చిన్న గొడవలు పెద్దదాకా వెళ్ళిపోయింది. పబ్లిక్లో న్యూసెన్స్గా మారిపోయింది ఈ వ్యక్తి. వీడు మా ఏరియాలో ఉంటే మాకు భయభ్రాంతులు అయిపోతున్నాం అని చెప్పేసి. అంటే మాకు భయం వేస్తుంది, అర్ధరాత్రి పూట ఎవరినో ఒకరిని లిఫ్ట్ చేస్తాడు అని చెప్పి పుకార్లు వెళ్ళినాయి బాగా. సో పిటి కేసులు ఎన్ని ఉన్నాయి? పిటి కేసులు చాలానే ఉన్నాయి, చెప్తున్నాను. ఈజీగా ఒక 30 ఉండొచ్చు. పీడీ యాక్ట్లు 2 times పట్టింది. 2 times. సో సస్పెక్టెడ్ షీట్ ఒకసారేనా? ఒకటేసారి.
సస్పెక్ట్ షీట్ అంటే ఏంటంటే వాళ్ళు ఇండియాలో ఎప్పుడైనా ఎవరైనా అనుమానాస్పదంగా మనం తీసుకోవచ్చు, లిఫ్ట్ చేయొచ్చు, వాళ్ళకి రైట్స్ ఉంటాయి. అది కిడ్నాప్ కేసులు కేసులు గీసులు అంటే ఇప్పుడు అన్ని పాత కేసులు ఎందుకన్నా మనకి, మీ దగ్గర ఉన్నాయిగా, మీరు అడగండి, నేను వాస్తవం చెప్తాను. సో వెపన్కి సంబంధించిన ఎన్ని కేసులు మీ మీద ఫైల్ అయ్యాయి, అంటే ఎంతమందిని ఒడిషిర్రు మీరు అంటున్నా? అది మీరు అడిగితే ఎట్లా అన్న, డిపార్ట్మెంట్ వాళ్ళు అడగాలి నన్ను, మీరు అడిగితే ఎట్లా? ఎన్ని కేసులు ఉన్నాయి వెపన్ కేసులు? కేసులు ఉన్నాయి, చాలానే కేసులు ఉండే, కానీ అన్నీ కొట్టేశారు అన్న. ఎప్పుడైతే నేను మారుదామని డిసైడ్ అయినానో అప్పుడు అన్ని కేసులు కొట్టిపించేసుకొని నేను బయటకు క్లీన్ షీట్గా బయటికి వెళ్ళాను. ఇక మళ్ళీ చెయ్యను, రౌడీజం మళ్ళీ చెయ్యను అని ఒక ప్రామిస్ వేసి బయటికి వెళ్ళాను. సో వెపన్తో మిమ్మల్ని చంపడానికి ఎన్నిసార్లు ప్రయత్నించారు? అలా 10-12 సార్లు అయిండొచ్చు. 10-12 సార్లు. సో ఒక్కసారైనా మీకు ఆ కత్తి ఘాట్లు గీతలు ఏమైనా ఉన్నాయా? అంటే యాక్చువల్గా ఈ నెత్తి మీద, మెడ పైన, ఇంకా నా నాలుక ఉంది కదా, నాలుక తెగిపోయిందా? తెగిపోయింది. మళ్ళీ దాన్ని ఆపరేషన్ చేసి సర్జరీ ఇట్లా మధ్యలో 2 ముక్కలు అయింది ఇట్లా. అంటే ఎనీ టైం మత్తులో ఉండేవాడిని అనమాట. ఎప్పుడు ఆ మత్తులో నేను ఏం చేసానో నాకే తెలియదు. చాలా కేసులు ఉండే, దానిపైన మేము పనిష్మెంట్ కూడా తీసుకున్నాం చాలాసార్లు. మీ మీద ఎన్నిసార్లు మర్డర్ అటెంప్ట్ జరిగింది? 7 టైమ్స్ జరిగింది. ఎందుకు? అంటే నేను కూడా వాళ్ళని చిత్రహింసలు చేస్తున్నాను అనమాట. ఎట్లాంటి? అంటే అన్న ఒక మాట చెప్పాలా, నేను కావాల్సుకొని రౌడీ షీటర్ కాలేదు. కావాల్సుకొని నా మీద రౌడీ షీట్ కొందరు వేయించారు మాకు, అంటే నాకు పడనోళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నా ఒక్కటి కూడా నా పర్సనల్ గొడవలు లేవు. ఇలా అందరికీ మంచి చేద్దామని అనుకుంటా, ఆ మంచిలా చెడైపోయింది. నన్ను మిస్యూజ్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు. పడనోళ్ళు అన్నారు కదా, ఎందుకు మీరు వాళ్ళకి మీరు దుష్మన్ అయ్యారు? అంటే వాళ్ళదెవరితో పంచాయతీ, ఆ పంచాయతీ నాణ్యత మీద వేసుకొని నీకెందుకురా ఇది అని అంటే నేనే సాల్వ్ చేస్తా, నేనే తోపుని తురుంచిని అని చెప్పేసి ముంగడికి పోయి వాళ్ళని భయభ్రాంతులను చేస్తుంది, అలా బెదిరిస్తుంది. చట్టాన్ని చేతులకు తీసుకోవడానికి మీరెవరు? నేను ఎవరిని మీరు కరెక్ట్గా అడిగారు, కానీ అప్పుడు నేను అట్లా ఫీల్ అవుతుండే అన్న. అంటే నా తర్వాతనే చట్టం మనతో ఫీల్ అవుతున్నాను. నా తర్వాతనే ఏదన్నా నా దగ్గర సెటిల్మెంట్ అయిపోవాలి అన్న, చిన్న బాయ్ దగ్గర సెటిల్మెంట్ అయిపోయింది అని తెలుసుకుంటే మంచిది అని చెప్పేసి అనుకుంటాను. ఫుల్ మర్డర్లు అయితే ఇన్నా నేను. ఈ హాఫ్ మర్డర్లు ఏందో నాకు అర్థం కావట్లే. హాఫ్ మర్డర్లు అంటే బండులతో, అంటే బైకులతో గుద్ది చంపేయడమా, లేకుంటే గుద్ది పారిపోయటంలో? అంటే ఎవడైనా మనకు పడకపోతే మనకి చేతికి మట్టి అంటకుండా చేయడం, అంటే వాడు సావద్దు, మనకు సావు చూపెట్టాలి, దాన్ని హాఫ్ మర్డర్లు అంటారు అన్నమాట. ఈ హాఫ్ మర్డర్లు ఎన్ని ఉన్నాయి కేసులు? కేసులు ఎన్ని ఉన్నాయంటే మీరు పోయి పోలీస్ స్టేషన్లో అడగండి అన్న, నాకు నేనేం చెప్తా. నా దాంట్లో ఒక 10 ఉన్నట్టు నాకు తెలిసిందే. నిజమేనా? లేదు, వాస్తవం అవి కావు, నేను చెప్పాను. ఎందుకంటే అవి చెప్పి మళ్ళీ నేను నలుగురికి షో ఆఫ్ చేసుకోలేను. ఓకే. సో ప్రతి అంటే మర్డర్కి ప్లాన్ చేసుకుని వెళ్తారా? ఎట్లా అయింది? లేదు, అంతా ర్యాండమ్గా ఏముందో ఒకటి, ఎవరన్నా ఈ గొడవ అయిందన్నా అన్న, ఈ సతాయిస్తున్నా, నన్ను చంపనికి వచ్చిండన్నా అంటే, అరే పాపం మనని సేవ్ చేద్దాం, పోదాం మనం సేవ్ చేద్దాం అని అనుకుంటాం కదా, అది రివర్స్ నా పైనకే వస్తుంది. అంటే నీ గొడవ అనుకోండి అన్న, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే నేను నా దగ్గరకు వస్తాను, నేను పోయిన తర్వాత వాడు మంచిగా చెప్తా వినడు, చెడు చూపిస్తా వాడికి. చూపించేటోన్ని ఆ చెడు అనేది నువ్వు తీసుకొచ్చింది నువ్వు పక్కకు జరిగిపోతావు, ఆ కేసు అంతా నా మీద పడుతుంది. ఇట్లనే అన్ని చిన్న చిన్న కేసులు అన్నీ పెద్దగా మారినాయి. ఇక దిగినాం మొత్తానికి దిగదాం, ఒక పెద్ద రౌడీ షీట్ అయిపోదాము, గ్యాంగ్స్టర్ అయిద్దాము అని చెప్పేసి అనుకున్నాం. చాలా ప్రయత్నించిన గ్యాంగ్స్టర్గా మారదామని, కానీ అది వాస్తవం. చూస్తుంటే పాష్ రౌడీలా కనబడతారు మీరు నాకు. అంటే దావుద్ ఇబ్రాహిం ఉంటాడు చూసినావా, ఏం ఇట్లా స్టైల్గా స్పెక్స్ పెట్టుకొని, మీలా సింపుల్గా షర్ట్ వేసుకొని, అసలు ఏం తెలియదు, శుద్ధ పూస అన్నట్టుగా ఉంటాడు. మీరు కూడా అట్నే కనిపిస్తారు. అట్లేం లేదన్నా, అంటే మనము కావాలని క్రైమ్ చేస్తే అంటే ఒక క్రిమినల్ లాగా కనిపించాలనే ఉద్దేశం లేకుండే, అంటే కావాలని రౌడిజం చేస్తాడు, ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటాడు, నన్ను చూస్తే భయపడాలి అని చెప్పేసి. అక్కడ ర్యాండమ్గా నా లైఫ్తో జరిగిన సంఘటనలు ఇవన్నీ. ఓకే. రౌడీయిజంతో పాటు రియల్ ఎస్టేట్ దందాలు ఎక్కడ
ఏ స్థలం కనపడ్డా కూడా కబ్జా, వాడిని కొట్టడము, కబ్జా చేయడం. సో ఈ దందాలు ఎప్పుడు షురు చేసారు మరి? అన్న ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నప్పుడు ఈ చిన్న చిన్నవి కాదు పెద్ద పెద్దవి చేద్దాము. అప్పుడు రియల్ ఎస్టేట్ అంటే చాలా భూమి ఉండే, భూమి అంటే చాలా అందులోనే ఎక్కువ సంపాదించుకోవచ్చు అని చెప్పేసి అప్పుడు అందులో దిగనుండే. ఏ సంవత్సరం? 2011-12 ఆ టైంలో. అయితే చాలాసార్లు ఇవి అవసరం లేదు మనకి, మన ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి కూడా ఆలోచించిన. కానీ ఫ్యామిలీని కూడా పోషించాలంటే నా లెవెల్లో 10 మందిని నేను పోషించాలి, నా ఫాలోవర్స్ని నేను పోషించాలి అని చెప్పేసి ఈ ఆ దారిలో పడ్డా. ఒక స్థలాన్ని కబ్జా చేసినాక ఆ సొంత ఓనర్ని పక్కకి ఎట్లా జరుపుతారు? అప్పుడు అనుకుంటుండే వాడు భయపడిస్తుండే వాడిని. ఇచ్చేస్తాడా? ఇచ్చేస్తాడు, పైసలు అడగడేమి? ఏం అడగాడు, ఆ. సెటిల్మెంట్ చేసుకుంటాడు. అన్న నీకు ఏం కావాలి చెప్పి ఇంత తీసుకో అని చెప్పేసి. లక్షలు సంపాదించిన అప్పట్లోనే, కోట్లల్లో పోయింది అది, కానీ దేనికి యూస్ఫుల్ కాలేదు. వాస్తవం ఏందో తెలుసుకున్నాం. రౌడీయిజం దగ్గర అంటే న్యాయం జరుగుద్దా? అంటే మంచి రౌడీలు ఉంటారు, చెడు రౌడీలు ఉంటారు. చెడు రౌడీలో నేను ఉండే. సో మంచి రౌడీలు ఏంటంటే ఆయన వాళ్ళని రౌడీ అనరు. అవునా? ఎవరు ఆ మంచి రౌడీలు? కొందరు పేర్లు చెప్పండి. ఎట్లా చెప్తావు అన్న, పేర్లు ఎట్లా చెప్తాయి? హైదరాబాద్ ఉన్నారా ఉన్నారు, చాలా మంది ఉన్నారు మంచి రౌడీలు. మంచి రౌడీలు ఉన్నారు. ఈ మంచి రౌడీలలో నీకెవరైనా గురువు ఉన్నాడా? అన్న మనకి గురువుని పెట్టుకోలే అన్న. గురువుని పెట్టుకుంటే ఆయన ముంగట జుకాయించాలి, ఆయనకి సేవలు చేయాలి, అట్లాంటివి నా దగ్గర సార్ నేను అసలు పెట్టుకోను. గురువు నేనే, శిష్యుని నేనే. అద్దాలు తీసేస్తే ఆన్ని వేస్తాడు లేదా ఆన్ని కొట్టే పోతాడు. ఈ కాన్సెప్ట్ ఏందని ఇది? కాన్సెప్ట్ అంటే ఈ సినిమాలోనే చూస్తాను నేను. అరే ఆ అద్దాలు తీసి పక్కడేసిందంటే హీరో ఇక ఆయన కొట్టిపోతలేని చంపిపోతున్నాడు అంటే. ఇది మరి నీ కాన్సెప్ట్ ఏంటి? అంటే కాన్సెప్ట్ అని కాదు అది చెప్పాలంటే. నేను అద్దాలు పెట్టుకుంటుండే, అద్దాలు పెట్టుకున్నంత వరకు మంచోన్ని, వాడిని అర్థం చేసుకుంటుండే వాడు ఎంతవరకు మంచోడో అని చెప్పేసి. వాడు నా మాట వినలేదంటే అద్దాలు తీసినంటే పక్కన వాళ్ళు కూడా అలర్ట్ అయిపోతుంది. ఈడు కొట్టడానికి రెడీ ఉన్నాడు, మనం కూడా స్టార్ట్ అయిపోవాలని చెప్పి. ఒక్కరిని లేపేనికి ఎంత సుపారు తీసుకుంటారు? కొన్ని లేపేయడానికి సుపారీ తీసుకుంటుండే అన్న, కానీ ఇక అవన్నీ ఎందుకన్నా మనకి. ఎన్నిసార్లు తీసుకున్నారు? చాలాసార్లు తీసుకున్నా, కానీ నేను అటెంప్ట్ చేసేంత వరకే మన కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తుండే. మళ్ళా కబ్జాలు అడిగా. అఫీషియల్ గా ఎన్ని కబ్జా చేశారు? అన్అఫీషియల్ గా ఎన్ని కబ్జాలు చేశారు? లే అవన్నీ నేను చెప్పలేనన్నా, ఎందుకంటే దాని గురించి నేను చెప్పిన అనుకో మళ్ళీ పబ్లిక్లో నేను బ్యాడ్ అయిపోతా. ఎందుకంటే చాలా మందికి వీడి క్రిమినల్ హిస్టరీ ఉందని చెప్పేసి చాలా మందికి తెలియదు. దీని ద్వారా మళ్ళీ తెలిస్తే నాతో ఉన్న కమ్యూనికేషన్ అనేది దూరం వెళ్ళిపోతుంది. భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే అప్పట్లో కొందరు పేర్లు చెప్తుండే. సో నీ ఓల్డ్ సిటీ, నీ అంబర్పేటలో శంకర్ అన్న పేరు వినిపిస్తుండే, అటు జూబ్లీ హిల్స్ పోతే శ్రీశైలం యాదవ్ పేరు వినిపిస్తుండే. ఇట్లా ఒక 2-3 పేర్లు వినిపిస్తుండే. శ్రీశైలం యాదవ్ కాకుండా అంబర్పేట్ శంకర్ అన్నతో కూడా మీకు మంచి బాండింగు, సత్సంబంధాలు కూడా ఉన్నాయని విన్నాను. నిజమేనా? నాయన మా కులం పెద్ద మనిషి అన్నమాట. సో మాకు ఎట్లా అంటే మంచి అంటే మంచి పాయింట్లో సలహాలు కావాలంటే ఆయన దగ్గరికి వెళ్తాం అనమాట. అన్న ఈ ప్రాబ్లం ఉందన్నా కొంచెం చూడన్నా, నాకు పర్సనల్గా తీసుకో అన్నా అని చెప్పేసి అంటే, నువ్వు మంచోనేరా బాబు, మంచోళ్ళకి మంచిగా చేస్తా అని చెప్పేసి నాకు చాలాసార్లు హెల్ప్ చేసిండు. నా పర్సనల్ విషయాల్లో కూడా చాలాసార్లు హెల్ప్ చేసిండు. అంతేగాని ఆయన రౌడీ కాదు. అంబర్పేట్ శంకర్ అన్న మీకు గురువు లాంటుడు అని చెప్పేసి కూడా కొందరు అన్నారు. నిజమేనా? అదే కులబద్ధంగా ఆయన గురువే అన్న మాకు. అంటే దూరం చూస్తే మేము కొంచెం దగ్గర సంబంధం ఉందన్నమాట. అంతే. ఓకే. ఈ రౌడీయిజం వల్ల అంటే సమస్యలు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి, చాలా పెరుగుతాయి అన్న. ఇప్పుడు అంటే పిల్లలు ఏమైపోతున్నారంటే ఇంటర్మీడియట్ అయిపోగానే గ్యాంగులు మెయింటైన్ చేయాలి, మనం ఒక సెలబ్రిటీ కావాలి, నెగిటివ్గా అంటే పబ్లిక్ మమ్మల్ని చూసి భయపడాలి అనే విధంగా బిహేవ్ చేస్తున్నారు అందరూ. అక్కడనే మందు, సిగరెట్, గాంజా, డ్రగ్స్
ఇవన్నీ అలవాటు పడు అంటే రౌడీల దగ్గరకు వస్తే న్యాయం జరగదు, జరగదు, అన్యాయమే ఉంటుంది. అన్యాయమే ఉంటుంది. అందుకే మీలాంటి రౌడీ షీటర్లని ఎన్కౌంటర్లు చేస్తూ ఉంటారు కదా, అందుకే డెఫినెట్గా చేస్తారు. నా మీద కూడా అయిందన్న 2 times ఎన్కౌంటర్ ప్లాన్ చేసినారు. అంటే మరి ఎందుకు వదిలేశారు? మీలాంటి కరుడు గట్టిన క్రిమినల్ ఎందుకు వదిలేశారు? వాస్తవాలు తెలుసుకున్నారు వాళ్ళు, వాస్తవాలు తెలుసుకున్నారు. వీడు కాదు, వీడు చేయలేదు, కొన్ని చేయలేదు, ఉండొచ్చు వీడు రౌడీ కానీ మరీ ఇంత పెద్ద రౌడీ కాదు, మనుషులను చంపేసేంత రౌడీ కాదని తెలుసుకున్నారు. ఒక రౌడీని రౌడీ అనకుండా మరి ఇంకేమన్నారా మిమ్మల్ని? అన్న ఒకప్పుడు రౌడీ, ఇప్పుడు కాదు రౌడీ. ఇప్పుడు నిజంగా నేను రౌడీయిజం చూపించి ఉంటా కనుక నువ్వు ఇట్లా మాట్లాడలేవు. మాట్లాడాము వచ్చింది, మా పర్మిషన్ తీసుకొని వచ్చింది నువ్వు మాట్లాడతలే తీసేరా అన్న. అంటే ఒకప్పుడు ఉండే, అంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అంటే, ఒకప్పుడు వాళ్ళు ఫాలోవర్స్ అనేది నన్ను చూసి వచ్చేటోళ్ళు అనమాట. అన్న దగ్గరికి పోతే నేను కూడా పైసలు సంపాదించుకోవచ్చు, నేను కూడా రౌడీ షీటర్ కావచ్చు అన్నలే కానీ రోల్ మోడల్గా తీసుకునేటోళ్ళు. కానీ ఎప్పుడు నన్ను ఎవరైనా ఏమనంటే వాళ్ళు ఊరుకోరు. అంటే పాస్ట్ లైఫ్ని నేను మర్చిపోయినా, పాస్ట్ లైఫ్ని ప్రజెంట్లో తీసుకొని వస్తున్నారు. సో మీ పర్మిషన్ తీసుకుంటున్నాను, అంటే ఆ సందర్భం వచ్చినప్పుడే అంటాను, దయచేసి దాన్ని మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి. ఇప్పటిదాకా ఎన్నో పోలీస్ స్టేషన్లకు నేను వెళ్ళిన, ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఫోటోలే అక్కడ రౌడీలు అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంటాయి. మరి ఈ అగ్రకులాల వాళ్ళు ఎక్కడ ఎప్పుడు చూడలేదు, ఎందుకు? డబ్బు అన్న, డబ్బుతోటి ఏమన్నా చేయొచ్చు అని అనుకుంటారు వాళ్ళు. మేనేజ్ చేస్తున్నారు కూడా చాలా. అదే డబ్బు నేను కూడా పెట్టుంటే కనుక నాకు ఈరోజు బంగారం ఉండేది, కోట్ల అధిపతిని ఉంటుండే, నేను కూడా మెడలు ఉండేవి. నేను చేసిన అన్ని ఫ్రీగా చేసిన, ఒకరి దగ్గర ఒకరిని ముంచి అయితే చేయలేదు. ఏ దశలో ఉన్నప్పుడు రౌడీ షీట్ను ఓపెన్ చేస్తారు? అంటే పబ్లిక్లో న్యూసెన్స్ వ్యక్తిని కంపల్సరీ రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. అంటే వాడి వల్ల నలుగురికి హానికరం ఉంది అంటే కంపల్సరీ రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. ఇంకా దానికి మించింది ఏమైనా ఉంటే సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తారు. అంటే రౌడీ షీట్ అంటే ఒక పోలీస్ స్టేషన్ నుంచి చేస్తారు, ఇంకొక ఏరియాకి పోతే ఆ ఏరియాలో కూడా ఇబ్బంది పెడితే ఆ పోలీస్ స్టేషన్ నుంచి కూడా వేస్తారు. ఇట్లా 4 పోలీస్ స్టేషన్ నుంచి 4 రౌడీ షీట్ వేస్తారు. కానీ సస్పెక్ట్ షీట్ అంటే వీడు ఇండియాలో ఎటు పోయినా కూడా వీడు పబ్లిక్కి పరేషాన్ చేస్తున్నాడు అంటే వాడిని సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తారు. సస్పెక్ట్ షీట్ అంటే ఏంటంటే వీడిని అనుమానాస్పదంగా ఎప్పుడైనా లిఫ్ట్ చేయొచ్చు, డౌట్ఫుల్గా ఉంటే ఎప్పుడైనా లిఫ్ట్ చేయొచ్చు, వీడు చేసిండొచ్చు అని అధికారం ఉంటుంది పోలీసులకు. ఒక మనిషిని చంపి వచ్చినాక ఆ రోజు రాత్రి ఎట్లా నిద్ర పడుతుందన్న మీకు? అంటే నేను చంపలేదన్న, ఇప్పటికి చెప్తున్నా, నేను చంపలేదు. అంటే మర్డర్ కేసులలో, భూ కబ్జా కేసులలో, ఇవన్నిట్లో నా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ కేసెస్ వేసిన. అంటే వీడి చేసుండొచ్చు చెప్పిన కదా సస్పెక్ట్ షీట్ అని చెప్పేసి, వీడి చేసుండొచ్చు అని చెప్పేసి డిఫరెంట్ స్టేట్ నుంచి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టిన రోజులు చాలా ఉన్నాయి. అంటే ఈ మన తెలంగాణలోనే కాకుండా వేరే స్టేట్లలో కూడా నా మీద చాలా కేసులు ఉండే. కాకపోతే వాస్తవం ఏంటంటే నేను నా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉపయోగించి నేను క్రిమినల్ని కాదని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నా. కానీ డిపార్ట్మెంట్ దృష్టిలో ఒక్కసారి తప్పు చేసిన అనుకోండి, వాడు లైఫ్ లాంగ్ తప్పు చేసినోడే. ఎందుకంటే వాళ్ళు గుర్తుపట్టేస్తారన్న, వాళ్ళకి ఎన్నో సైకాలజికల్ క్లాసెస్ ఉంటాయి. ఒక క్రిమినల్ అన్ని వీడు చేసిండా లేదా అనే క్షణాల్లో గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే 8 సంవత్సరాల కింద నేను అంటే చిన్న ఇన్వాల్వ్మెంట్ ఉంటే చాలు వాళ్ళకి కేసులు బుక్ చేయడానికి. ఎందుకంటే జైల్లో కూడా మీరు అరెస్ట్ అయినప్పుడు రాజభోగాలు అనుభవించారని విన్నాను. అంటే ఆ జైలు వార్డులోనే మందు తాగడం, గాంజా కొట్టడం, డ్రగ్స్. ఎంత బలవంతుడివై ఉంటే నువ్వు, మీకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే జైల్లోనే మీరు రాజభోగాలు అనుభవించుంటారు. అదే చెప్తున్నా కదన్నా, ఇప్పట్లో జైలు వేరు, ఒకప్పుడు జైలు డిఫరెంట్ ఉండే. అంటే ఒకప్పుడు స్టేట్ గవర్నమెంట్ అనేది అప్పుడు పోలీసు వాళ్ళు చాలా తక్కువ ఉండే అన్న. అంటే ఏదున్నా సరే పోలీస్ స్టేషన్ దాకా తీసుకుపోయేటోళ్ళు కాదు రౌడీ షీటర్లు. ఏమున్నా సరే బయటనే
కాంప్రమైజ్ చేసేటోళ్ళు. సో ఆ హవాతో లోపల చాలా మంది మనకు పరిచయం అవుతారు. నేను ఒక్కరినే కాదు, నాకంటే చాలా మంది రౌడీ షీటర్లు ఉన్నారు, పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్లు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చేటివి మేము వాళ్ళ పీరియడ్లో ఉన్నప్పుడు మేము చుకాయించుంటుండే. మా టైం వచ్చేసరికి మేము అదే రాజభోగాలు అనుభవిస్తుండే. ఎందుకంటే లోపల ఫుడ్ చాలా డేంజర్ ఉంటుంది అన్న. అంటే బయట వాతావరణం వేరు, లోపల వాతావరణం వేరు. సినిమాల్లో చూస్తూ ఉంటాం, జైల్లో ఫుడ్ ఆ కంచం లేస్తే అంటే ఆ వీడియో చూస్తేనే మాకు వామిటింగ్ వస్తుంది. నిజానికి జైల్లో ఫుడ్ అట్లనే ఉంటుందా? అట్లనే ఉంటుండే 2018 లోపు, అంటే 2017 లోపు అట్లనే ఉంటుంది. ఇంత దొడ్డి బియ్యం అన్నా, అందులో పురుగులు ఉంటుండే, అందులో ప్లాస్టిక్ కవర్లు ఉంటుండే. ఎందుకు పెడుతుండే నాకు అర్థం కాకపోతుంది స్టార్టింగ్లో. ఎందుకంటే ఒక క్రైమ్ చేసి వచ్చిన కూడా లోపల రాజభోగాలు ఇస్తున్నావు అని అంటే వాడు మళ్ళీ క్రైమ్కి అలవాటు పడతాడు కదా. జైల్లోనే అన్ని దొరుకుతున్నాయి, షెల్టర్ దొరుకుతుంది, ఫుడ్ దొరుకుతుంది, బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది, ఈవినింగ్ మళ్ళీ డిన్నర్ దొరుకుతుంది. సో వాడికి అలవాటు అయిపోతుంది. ఇట్లా అలవాటు కావద్దని చెప్పేసి జైల్లో కూడా పనిష్మెంట్ అనుభవిస్తే వాడు బయటికి పోయినా మారుతాడా అని చెప్పేసి వాళ్ళ కాన్సెప్ట్ అది. ఈ జైల్లో మందు తాగడం, గాంజా, ఇవన్నీ ఎవరు సప్లై చేస్తారు? ఉంటారన్న చాలా మంది. అవును, అన్ని పేర్లు చెప్పలేము. ఇప్పుడు కాదు అంటే డీజీ వికే సింగ్ సార్ వచ్చిన తర్వాత, ఆయన తెలంగాణ ప్రెజెన్స్కి సంబంధించిన డీజీ, హీఈస్ అ కింగ్ యాక్చువల్లీ అప్పుడు. సో సైదయ్య సార్ అని చెప్పేసి మన చెంచల్గూడలో ఎస్పీగా ఉండే ఆయన చాలా టెర్రర్ క్యాండిడేట్. ఖైదీలకి ఉచ్చబోపించు. ఎట్లా అంటే ఆయన పనిష్మెంట్లు అంటే ఏమరా మీరు లోపల ఉండి కూడా మారరా, పొద్దున్నే లేవాలి, పరేడు అంటే చదువు రానోని కూడా చదువు నేర్పించండి కొత్తగా లోపల కూర్చోబెట్టి. చదువుకున్నాడు టీచర్ అయిపోయా, చదువుకోనోడు స్టూడెంట్. ప్రతి ఒక్కటి సిస్టమేటిక్గా ఉండాలి. అప్పుడే ఈ వ్యవస్థ మారుతుంది అని చెప్పేసి డీజీ వికే సింగ్ ఆధ్వర్యంలో ఆయన తీసుకున్న ఛార్జ్ అది యాక్చువల్గా. జైల్లో మీరు వెళ్ళినప్పుడు ఎటువంటి పనిష్మెంట్లు ఉంటుండే, ఎట్లా పెడతారు చిత్రహింసలు? అదే అన్న, ఇప్పుడు మనము బయట ఏదో చేస్తాం కాబట్టి లోపలికి పోయినాం. లోపల కూడా మంచిగా ఉండకపోతే కంపల్సరీ పనిష్మెంట్లు చాలా ఘోరంగా ఉంటాయి అన్న. చాలా వీడియో చూసిన నేను, నాన్ స్టాప్ గా మిమ్మల్ని పడుకోబెట్టి మీ బ్యాక్ షీట్స్ మీద ఒక 200 దెబ్బలు కంటిన్యూస్ గా ఆ లాఠీతో కొడుతున్నారు. ఆ వీడియో చూసినప్పుడు నాకే సచ్చి బతికొచ్చినట్టు అయింది. అసలు ఎట్లా బతికిరు మీరు? దెబ్బలు తిని అలవాటు అయిపోయింది అన్న బయట. అంటే ఇప్పుడు నేను క్రైమ్ చేసేటోడిని, నేనే కొట్టేటోని కాదు, నా మీద కూడా చాలాసార్లు అటాక్లు అయినాయి. ఇంతకుముందు చెప్పిన కదా. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు సుధరించి నేను మారడానికి అట్లాంటి పనిష్మెంట్ ఇచ్చారని నేను అనుకుంటా. అంటే అదొక్కటే కాదు, 3rd డిగ్రీ లెవెల్లో కూడా నాకు అయినాయి. ఏం చేస్తారు 3rd డిగ్రీ అంటే? 3rd డిగ్రీ అంటే ఇప్పుడు మీరు చూసారు కదా, అదొకటి. ఇంకోటి లట్కాయిస్తారు మన పైన, ముసలెక్కిస్తారు రోకల్ బండ పెట్టి, రోకల్ బండ పెట్టి ఉల్టా చేసి కొట్టడము, ఇట్లా చాలా ఉన్నాయి. సినిమాల్లో చూపిస్తారు కదా 3rd డిగ్రీ, అదేనా రియాలిటీగా? రియాలిటీ అన్న, అదే రియాలిటీ. జై భీమ్ సినిమా దాంట్లో చాలా రియాలిటీగా చూపిస్తారు. రియాలిటీ హ్యాస్టీజ్ అదే ఉంటుంది. నాకు అయింది, అట్లాంటి అనుభవాలు చాలా అయినాయి నాకు. అంటే కొన్ని కేసులు నేను చేసినవి ఉండే, అవి పనిష్మెంట్ అనుభవించిన. కొన్ని చాలా ఫాల్స్ కేసెస్ నా మీద వేసారు. అంటే మిమ్మల్ని 45 రోజులు మెంటల్ హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్, షాక్ ఇవ్వడం ఎందుకు చేసి? షాక్ ఇవ్వలేదన్నా. మెంటల్ హాస్పిటల్ అంటే లోపలికి పోయిన తర్వాత ఇక నాకు ఎట్లాంటి కేసెస్లో నన్ను లోపల వేసినారంటే, ఇంకా వీనంతలో వీడే ఖతమైపోవాలి, వీడు జనాల్లో బతికి వేస్ట్ అని చెప్పేసి. అంటే నా ఫ్యామిలీని మొత్తం డిస్టర్బ్ చేసేదాన్ని. నా ఫ్యామిలీ కూడా చూడడానికి రాలేదు నన్ను. అంటే నా వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మర్చిపోయే స్టేజ్లో వచ్చారు. ఆ సిచ్యువేషన్లో నేను పిచ్చోన్ అయిపోయినాను. లోపల ఉండి నాకు భయంతో, నేను నా కోపంతో వేరొన్ని ఏమన్నా చేసేస్తానా, లేకపోతే వేరేళ్ళు ఎవరన్నా మనం చేసేస్తారా అని చెప్పేసి ఆ భయంతో నేను లోపల కూడా చాలా క్రైమ్ చేశాను. వాడిని కొట్టడం, వీడిని కొట్టడం, పడుకున్నోడిని చిత్రహింసలు పెట్టడం. అంటే కొత్తగా ఎవరైనా వచ్చారనుకోండి,
నేను అనుభవించిన పనిష్మెంట్ కూడా వాడు అనుభవించాలి అన్న సైకోనెస్ వచ్చేసింది. జైల్లో మీరు ఇంకో ఖైదీలను కొట్టినప్పుడు పోలీసు వాళ్ళు ఊరుకోరా? ఎందుకు ఊరుకోరన్న? మరి ఎట్లా కొడుతుండే మీరు? మామూలుగా కొట్టరు, మినిమం 200 దెబ్బలు వస్తుంది గేట్లోకి తీసుకెళ్ళి. ఇక్కడ కూడా మారకపోతే ఏంద్రా అని చెప్పేసి అక్కడ బాగా నన్నైతే ఇంకా 45 days నేను ఉన్నన్ని రోజులు 45 days సింగిల్ డబుల్ గంజిలో ఉంటుండే. వీని వల్ల తోటి ఖైదీలకు కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి గంజిలో పెట్టిన రోజులు ఉన్నాయి. గంజిలో అంటే ఇంకా మనుషులు కనిపించారు అక్కడ, గోడతో మాట్లాడుకోవాలి, మన మనసుతో మనం మాట్లాడుకోవాలి. అట్లాంటి సిచ్యువేషన్లో నేను ఉన్నా. అలాంటి సమయంలో ఎప్పుడు మీ అమ్మగారు కానివ్వండి, మీ నాన్నగారు ఇప్పుడు గుర్తు రాలేదా? అదే అన్న, అంటే నేను ఫ్యామిలీని పక్కకు పెట్టేసిన అప్పుడు. అంటే ఎవ్రీ టైం నషాలో ఉంటుండే. ఏంద్ర ఈ జీవితం అనిపించలే? అనిపించింది చాలాసార్లు మారదాం అనుకున్నా, చాలాసార్లు వేరే దగ్గర అన్ని క్విట్ చేసేసి జాబులు కూడా చేసుకున్న సిచ్యువేషన్లో కూడా నాకు ఫోన్ చేసి, అంటే నా ఎంబడ తిరిగే పోరలు, నా ఫ్రెండ్స్ కానివ్వండి, నా ఎంబడి తిరిగిన చెడు ఫ్రెండ్స్ ఉంటారన్నా, మంచి ఫ్రెండ్స్ ఉంటారు. మంచి ఫ్రెండ్ ఏమంటాడు అంటే, అరే బాబు దాంట్లో పోకురా, నీకు ఇబ్బంది అవుతుంది అని అంటాడు. అప్పుడు నా సమాధానం ఎట్లుంటాడు అంటే, అరే నీకేం తెలుసురా, రాత్రి 9 గంటల ఇంట్లోకి పోతావు, నా కోసం వెళ్ళి చాలా మంది వస్తారు, నేను వాళ్ళ కోసం పోతా అని చెప్పేసి అట్లా వాళ్ళనే మ్యానిపులేట్ చేస్తుండే. ఇప్పుడు అదే ఫ్రెండ్స్ మంచి జాబులు చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికీ నేను ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నానా. అర్ధరాత్రి పూట పోలీసు వాళ్ళు వస్తారు నా ఇంటికి, 11-12 గంటలకు వస్తారు. ఏడో నువ్వు చెప్పు అని మా ఇంట్లో ముందే ఫోటోలు తీసుకొని పోతారు. ఏం చెప్పలేము, ఇంకా వాళ్ళని ఏం చేయలేము, ఎందుకంటే హిస్టరీ అట్లా ఉంది. కానీ వాళ్ళు కూడా నాకు చాలాసారి సాయం కూడా చేసిర్రు. అరే నువ్వు మారినవరా బాబు, నువ్వు మారుతూ చాలా మందిని మారుస్తున్నావు, గ్రేట్ నువ్వు అసలుకేనన్నా. అంటే ఈ నశ కంటే ఈ నశ బాగుంది అనిపించింది ఎప్పుడైనా? ఇక చచ్చిపోదాం ఎందుకు ఈ జీవితం అని అనిపించింది అన్న, చెప్తున్నా కదా. జైల్లో సూసైడ్ ఏమైనా చేసుకున్నారు? అటెంప్ట్ చేసిన నా సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, జైల్లో ఈ రోజు నేను చనిపోదాము అని అనుకున్నా. నా బ్యాగ్లో ఆల్రెడీ నేను లోపల కొన్ని, అంటే మనకు పరదాలు అవి ఇస్తారు కదా, ఆ పరదాలు చింపేసి మొత్తం ఎడకాడు కట్టుకొని సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. పోయేసరికి ఆటోమేటిక్గా నేను ఆ వాష్రూమ్లోకి వెళ్ళగానే ఆల్రెడీ ఒకడు వేలాడుతున్నాడు, నా బ్యారక్లో ఉన్నాడు. అప్పుడు అనిపించింది, అంటే జైల్లో ఉండి ఒక చనిపోయిన వ్యక్తిని తీసుకుపోతుంటే అందరిలో చూసిన, అంటే ప్రతి ఒక్క క్రిమినల్ని చూస్తున్నా కదా నేను, వాళ్ళ భయము మా భయము, అరే ఏంద్రా బాబు జైల్లో కూడా చనిపోతే కూడా దానికి వాల్యూ లేదా అని అనిపించింది. జైలు అట్లాంటిదన్నా, జైలు ఎట్లాంటిదంటే సొంత బ్లడ్ రిలేషన్ని కూడా దూరం చేస్తుంది. చెంచల్గూడ సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు మీరు ఏ బ్యారక్లో ఉండేవాళ్ళు? చెంచల్గూడలో ఉండే చెల్లపల్లిలో ఉండేనా. చెల్లపల్లిలో పీడియాక్ట్ అనుభవించిన, రిమాండ్ వచ్చేసి చెంచల్గూడలో అనుభవించిన. అంటే తెలంగాణ ఎన్ని ప్రిజన్స్ ఉన్నాయో అన్ని ప్రిజన్స్లలో కూడా నేను పనిష్మెంట్గా నేను రిమాండ్కి పోయినా చాలాసార్లు. చెల్లపల్లిలో గంగా బ్యారక్లో ఉండే, దాని తర్వాత శారదా. సో గంగా బ్యారక్ అంటే రేవంత్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయినప్పుడు అదే బ్యారక్లో ఉన్నారు. అవును. సో రయోని ఏమైనా కలిసిరా? కలిసినామన్నా. నేను 6 రోజులు ఆయన బ్యారక్లోనే ఉండే. అప్పుడు ఆయన ఫుడ్ గురించి కూడా కొన్ని ఎలిగేషన్స్ చేసి, మా ప్రాబ్లమ్స్ ఆయన చూసిండు. ఆయన కూడా ఎవరితో మాట్లాడేవాడు కాదు. అంటే అది ఎట్లా అంటే, మాకేదో సహాయం చేస్తాడని చెప్పేసి మేము ఆయనకి చాలా సేవలు చేసుకున్నాము. ఈరోజు ఆయన సీఎం అయిపోయాడు, ఎప్పటికైనా మమ్మల్ని గుర్తిస్తాడని చెప్పేసి. కాకపోతే లోపల ఫుడ్ విషయంలో అయితే మాకు న్యాయం చేసిండు. బయటకు వచ్చి తెలంగాణ జైల్లో ఫుడ్ ఇట్లా ఉంది, ఇట్లాంటి వ్యక్తులు కాదు వీళ్ళు, ఎందుకు ఇట్లాంటి కరుడు కట్టిన నేరస్తులకే మంచి ఫుడ్ ఇస్తున్నారు, వీళ్ళకి ఏమైంది, వీళ్ళకి ఇవ్వడానికి ఏంది అని ప్రెస్ మీట్ పెట్టిండు బయట. ఆయన చాలా మంచోడన్నా చెప్పాలంటే. నేను ఈరోజు ఆయన అండర్లోనే నేను కాంగ్రెస్ లీడర్గా పనిచేస్తున్నాను. జైల్లో ఎప్పుడైనా మీకు అంటే సుపారీ ఇచ్చేవాళ్ళ, వాడిని వేసేయండిరా, వాడిని కొట్టండ్రా అని? అంటే జైల్లో పోయిన తర్వాత అవే ఉంటాయి అన్న, క్రిమినల్స్ మాట్లాడుకుని ఏంది క్రైమ్ ఇంకా ఎట్లా చేయాలని చెప్పేసి. అది రిలీజ్ డేట్ బయటకు వచ్చే టైంకి లోపల ఒక సుపారీ తీసుకొని వచ్చి బయటకు వచ్చి మళ్ళీ అదే సుపారీ తీసుకొని 4 రోజులు మస్తు తిని తాగి మళ్ళీ లోపలికి వచ్చేస్తాడు. రిపీటెడ్ అఫెండర్స్ అంటాడు వీళ్ళు. సుపారీలు చాలా వచ్చినాయి నాకు కూడా. నేను లోపల ఉన్నప్పుడు కూడా చాలా మందిని, అంటే మేము జైలు నుంచి పేషీ కోసం కోర్టుకు వచ్చేవాళ్ళం అనమాట. అక్కడ బయట కలుస్తారు కదా, బయట కలిసినప్పుడు లోపల ఏడున్నాడు, వాడిని ఏమన్నా చేసే గింతిస్తా, నీ ఫ్యామిలీని చూసుకుంటా అని అంటున్నాయి. బయట ఉండే నీ ఇష్టం, ఇంకా లోపల పోయిన తర్వాత మమ్మల్ని ఉరిశిక్ష ఇస్తావా రాబోయే అని చెప్పేసి మేము పట్టించుకోకపోతుండే. సుపారీలు తీసుకుంటుండే కానీ అవి మంచిది కాదని చెప్పేసి క్విట్ చేసేస్తాం.
మిమ్మల్ని ఏసేనికి వేరే వాళ్ళకు సుపారీలు ఎప్పుడైనా ఇచ్చారు చాలా ఇచ్చారు, జైల్లో? చాలా ఇచ్చారు. జైల్లో ఇచ్చారు, రిలీజ్ అయిన తర్వాత కూడా ఇచ్చినారు. అంటే నా వల్ల కొంతమంది ఫ్యామిలీలు డిస్టర్బ్ అయినాయి కాబట్టి ఎవరో ఉంటారు కదా రివెంజ్ టేకర్, రివెంజ్ తీసుకోవడానికి చాలాసారి ఇచ్చారు. కానీ నేను వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి, బాబు నేను మారిపోయినా, నేను ఇట్లాంటివి చేస్తలేను, నీకేమైనా ఉంటే చెప్పు, నన్ను తిడితే తిట్టు, ఎంత తిడితే తిట్టు, కానీ మళ్ళీ నేను నా ఫ్యామిలీని కూడా డిస్టర్బ్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి. ఖైదీలలో కూడా సీనియర్ ఖైదీలు అక్కడ బాస్ లాగా వ్యవహరిస్తారట. కొత్తగా వచ్చిన ఖైదీలకి అంటే ఇప్పుడు కాలేజీలో ర్యాగింగ్ ఎట్లా చేస్తారు, ఖైదీలను కూడా మీరు ఆ విధంగా ర్యాగింగ్ చేయడం చేస్తున్నా, చాలాసార్లు చేస్తున్నా. ఎటువంటి పనులు చేపిస్తారు వాళ్ళతో? అంటే రాగానే ఫస్ట్ జాడు పట్టిస్తుండే, జాడు తీసుకురా, జాడు కొట్టు, మొత్తం బ్యారక్ మొత్తం తుడవాలి, ఫ్యాన్లు తుడవాలి, వాష్రూమ్లో గడవాలి. ఇంకోటి ఏంటంటే వాష్రూమ్ కూడా బ్రష్ తో కాకుండా చేయితోటే కడిగిస్తారు, నిజమా? చెయ్యి అంటే అది మనం ఇప్పుడు బాసనలు కలుగుతాం కదా, క్లీనింగ్ చేస్తాం కదా, దానికి ఒక ఇది ఉంటుంది, ఏమంటారు, బ్రష్ లాగా ఉంటుంది, ఆ బ్రష్ తోటి కడిగిపిస్తుండే. అడిగిపించి అంటే వాడికి, మాకు కూడా ఆర్డర్స్ ఉంటుండే అనమాట. వేరే వాళ్ళు చెప్తుండే, అరే వీడేమో చేసేసి వచ్చిండ్రా, వీనికి జైలు అంటే చూపించాలి, లేకపోతే వీడు హుషారైపోతాడు అని చెప్పేసి అనుకుంటుండే. అంటే మా పర్సెప్షన్లో మేము అట్లా ఖైదీలు అట్లా మాట్లాడుకుంటుండే అనమాట. అట్లా కొత్తగా వచ్చిన ఖైదీలకి అంటే వాళ్ళ కుటుంబాలతో మాట్లాడడానికి ఒక్క ఫోన్ కాల్కే 3,000 రూపాయలు తీసుకుంటాను మీలాంటి సీనియర్ ఖైదీ. ఈవెన్ నా దగ్గర కూడా తీసుకున్నారన్న. ఎంత? డిపార్ట్మెంటల్ కాదు, 3,000 రూపాయలు ఒక్కొక్క ఫోన్ మాట్లాడడానికి ఇంట్లో. పెద్ద పెద్ద రౌడీ షీటర్లు ఉంటారు కదా, వాళ్ళకి అప్పుడు అంటే డిపార్ట్మెంట్కి తెలియకుండా వాళ్ళ దగ్గర ఫోన్లు వస్తుండే. అది ఏ రకంగా వస్తుందో అది నాకు సంబంధం లేదు, కానీ ఫోన్లు వస్తుండే. వచ్చిన తర్వాత వాళ్ళు దాంతో వ్యాపారం చేస్తుండే. ఫోన్ వీడియో కాల్ మాట్లాడడానికి 3,000, అది కూడా 3 నిమిషాలే. మళ్ళీ మాట్లాడాలంటే మళ్ళీ 3,000. డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఫోను, మీ ఇంట్లో వాళ్ళకి మాట్లాడుకో, ఫోన్లో టెలిఫోన్లో మాట్లాడుకో, టోకన్లు ఇస్తారనమాట. అంటే వారానికి 2 సార్లు మాట్లాడుకోవచ్చు. కానీ సాటిస్ఫై కాకపోతుండే, అందులో అన్నీ చెప్పలేం కదా, నాకు ఇట్లా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అక్కడి నుంచి పెడుతుండే. కానీ ఇప్పుడు డీజీ వీకే సింగ్ వచ్చిన తర్వాత అవన్నీ కట్ అయిపోయినాయి. సీనియర్ మోస్ట్ ఎవరైతే ఖైదీ ఉంటాడో మీకు బాస్గా, ఆయన దగ్గర కూడా ఫోన్ ఉంటుంది మాట్లాడడానికి అని చెప్పి ఉంటుండే, సీక్రెట్ గా ఉంటుండే. ఎట్లా ఎవరిస్తారు? ఎట్లా వస్తుంది అంటే ఇంకా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అన్న, వాళ్ళు ఏ రకంగా తెప్పించుకుంటారో అని మనకు తెలియదు కదా. పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కొంతమందికి, కొంత డిపార్ట్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కానీ నేను మాత్రం చూడలేదు ఎట్నుంచి వచ్చింది అని చెప్పేసి. తెలిసినా కూడా చెప్పలేను అన్న, కొన్ని విషయాలు తెలిసినా కూడా చెప్పలేను, చెప్పకపోవడమే మంచిది. మరి వాళ్ళు మీతో అంటే మీరు వెళ్ళినప్పుడు మీతో ఎటువంటి పనులు చేయించారు అన్న? స్టార్టింగ్ లో పోయిన తర్వాత జైలు ఎవరికి జైలే, అందరికి జైల్లో ఉన్న ఫార్మాలిటీస్. ఇది ఎవరైతే బాస్గా వివరిస్తున్నాడో ఆయన మీతో ఎటువంటి పనులు చేయించి? స్టార్టింగ్ లో ఇప్పుడు నేను చెప్పినట్టే వాష్రూమ్లు కడగాలి, ఫ్యాన్లు చూడవాలి, అంటే ప్రతి ఒక్కరు ఒక బాధ్యత తీసుకోవాలి. కాకపోతే నాకు వాళ్ళు బయట నుంచే పరిచయం కాబట్టి నాకేం పనులు చెప్పలేను. అంటే తెలియని వాళ్ళు ఒకసారి చెప్పిర్రు, తెలుసుకున్నారు, అన్న తప్పైపోయిందన్న, నువ్వు ఈ మనిషి అని తెలియదు నాకు అని చెప్పేసి లైట్ తీసుకున్నారు. అన్న పరిచయాలు ఉంటాయి, లోపల చాలా పరిచయాలు ఉంటాయి. మీకు అందులో పరిచయమైన ది మోస్ట్ వాంటెడ్ రౌడీ కావచ్చు, క్రిమినల్ అయ్యి ఉండొచ్చు, ఎవరు ఉన్నారన్న? ఇప్పుడు సిటీలో ఎంతమంది డౌన్లు ఉన్నారో వాళ్ళందరూ నాకు పరిచయం, జైల్లోనే పరిచయం. బయటికి వచ్చిన తర్వాత ఆ పరిచయాలన్నీ లోపల పరిచయాలు లోపలనే మర్చిపోతాం. బయటికి వచ్చిన తర్వాత అవే పరిచయాలు పెట్టుకున్నామంటే మన లైఫ్ కంపల్సరీ ఖరాబ్ అవుతుంది. ఈ జైలు జీవితం మీకేం నేర్పించింది? నరకం నరకము ఎక్కడో లేదన్నా, చనిపోయిన తర్వాత. అంటే మన వాళ్ళందరినీ ఇడిచి చనిపోతేనే పైకి నరకం పోతామంటాం, స్వర్గానికో నరకమో. పైనకి పోయిన తర్వాత మనం చేసిన తప్పులన్నీ అనుభవిస్తామంటాం, ఇక్కడే అనుభవిస్తామన్నా. అంటే జైలు ఎట్లుంటుంది అంటే వాతావరణం చాలా బాగుంటుంది, అక్కడ పొల్యూషన్ ఉండదు, అంటే మనని ఒకటి కంట్రోల్ చేయడానికి కొంతమంది ఉన్నారు. బయట ఈ పొల్యూషన్ ఇవన్నీ అంటే డిఫరెంట్ మనుషులు ఉంటారు. మనం జైల్లో ఒకటే రకమైన మనుషులు ఉంటారు, క్రైమ్ హిస్టరీ ఉన్న క్రిమినల్స్ ఉంటారు. సో ఏమైపోతుంది అంటే మన వాళ్ళందరూ ఉండి కూడా మనం ఒంటరి అయిపోయినాం కదా, ఇదే నరకమేమో అని అనిపిస్తుంది.
టైమింగ్స్ ఎట్లుంటాయి జైల్లో? మార్నింగ్ 6 to 6 అంటే మార్నింగ్ అన్లాక్ చేస్తారు 6 గంటలకి, సాయంత్రం లాకప్ చేస్తారు 6 గంటలకు. 6 గంటలకు. సో అంటే నేను కొన్ని ఇంటర్వ్యూస్లో కొందరు ఖైదీలు మాట్లాడారు 6 గంటల తర్వాత కూడా బయట తిరుగుతాం అని. అది సాధ్యమా? ఎవ్వరికి సాధ్యం కాదన్న. ఈవెన్ సీఎం కానీ పిఎం కానీ ఏదైనా క్రైమ్ చేసి లోపలికి వస్తే 6 గంటలకు లాకప్ కంపల్సరీ. 6 గంటల తర్వాత సివిల్ అవ్వడానికి అనిపించింది అనుకోండి, సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, స్నైపర్లు ఉంటారు, మొత్తం పెద్ద పెద్ద వాల్స్ ఉంటాయి కదా, స్నైపర్లు ఉంటాయి, షూట్ చేసేస్తారు వితౌట్ ఇన్ఫర్మేషన్, హింట్ ఇవ్వకుండా షూట్ చేసి పడేస్తారు. అవన్నీ ఏదో చెప్పుకోవడానికి ఉంటాయి అంతేగాని అట్లా 6 గంటల తర్వాత ఎవడు కనిపించాడు. అన్లెస్ వాడు ఎలక్ట్రిషియన్ ఉంటేనే, వాడికి కూడా 1 గంట పర్మిషన్, 1 సెకండ్ కూడా కరెంట్ పోదన్న జైల్లో. జైల్లో మీకు ఒక గురువు ఉండేనా ఎవరైనా? అంటే లోపల పోయిన తర్వాత పరిస్థితిని బట్టి గురువు. మనకి ఆపద వస్తే ఆయన త్రూ అవుతుంది అంటే ఆయన నాకు గురువు. ఆయనకి నాకు ఆపద వచ్చినా ఆయన చేయకుంటే ఆయన నా గురువు కాదు. నేనే బిల్డప్ చేసుకోవాలి, నేనే క్రియేట్ చేసుకోవాలి, నేనే గురువుని అని చెప్పేసి లోపల కూడా నేను అట్లా క్రియేట్ చేసుకున్నా. కానీ ఎంత క్రియేట్ చేసుకున్నా కూడా అంత వాస్తవం వేస్ట్ అన్న. అంతే. ఓకే. సో జైలుకి అంటే వెళ్ళినోడికి ప్రతి అలవాటు కూడా అక్కడ అవుతుందని చెప్పి విన్నాను. అన్ని అలవాట్లు. డెఫినెట్. ఎందుకు? 2016-15 తర్వాత అన్ని అంటే ఏమన్నా మనం ములాఖాత్కి వచ్చిన వాళ్ళు ఏదైనా ఫుడ్ కానీ ఇంకేమన్నా ఇవ్వడం మానేసిరన్న. ఏమన్నా సరే లోపల దొరికేదే తినాలి, లోపల టోకన్లు తీసుకోవాలి, అక్కడ కొనుక్కొని తినాలి. అంటే మన ములాఖాత్లు వచ్చినప్పుడు మన అకౌంట్లో ఇంత డబ్బులు వేస్తారు, మన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ వస్తే కనుక అదే కొనుక్కోవాలి. అంతకుముందు వేరుండే అన్న. జైల్లో దొరకని పదార్థమే లేకుండా లేదు. ఎట్లా వస్తుండే ఎట్లనే ములాఖాత్లో మేనేజ్ చేసుకొని లోపలికి రావడం. లోపల చెప్తున్నా, లోపలనే గాంజా ఉంటుండే, లోపలనే మందు దొరుకుతుండే, బీడీలు దొరుకుతుండే, సిగరెట్లు దొరుకుతుండే, ఎట్లాంటివి అంటే అట్లాంటివి దొరుకుతుండే. 2015 లోపల కూర్చొని చెప్తున్నాను. సో అప్పుడు అనిపిస్తుండే అరే బయట దాచుకొని తిరిగే బదులు మా ట్రెడ్నెస్ ఉన్నప్పుడు మాత్రం మేము జైలు ఎంచుకుంటున్నాను. ఆడికి పోతే సుఖం ఉండొచ్చు, మంచి పీస్ఫుల్ లైఫ్ రా నాయన. ఇప్పుడు మనం ఎట్లా కూర్చున్నాం ఇక్కడ పీస్ఫుల్గా, అక్కడ కూడా అట్లనే పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి పోతుంది. ఈ రోజున్న కోపం రేపు ఉండదు కదా, అపోజిషన్ ఉనికి అనుకొని జైల్లో పోయి మంచిగా పుర్సత్తుగా ఉంటుండే. సో మీరు ఉన్న చోట ఉండి కూడా ఏ పనైనా చేయించగలుగుతారు, అంత ఇన్ఫ్లుయెన్స్ అంతేంటి మీకు? చేయించగలుగుతారు అంటే మంచి పనులకు ఇప్పుడు చేస్తున్నాను. అంటే అంత పెద్ద సర్కిల్ మీరు? సర్కిల్ చాలా ఉంది అన్న మనకి. అంటే మీ వెనక ఎవరైనా మోస్ట్ వాంటెడ్ డాన్ ఎవరైనా ఉన్నాడా? లేదన్నా, అట్లేం లేదు. నేను క్రియేట్ చేసుకుంటే నాకు ఆటోమేటిక్గా పరిచయాలు పెరిగిపోయినాయి. పరిచయాలు పెంచుకోవాలని అనుకున్నా, పెంచుకున్నా, కానీ ఒక్కటి మంచి కోసం యూజ్ చేయలేదు. ఇప్పుడు అదే మంచి కోసం యూజ్ చేస్తున్నాను నేను. అంతే అంతే. ఇదంతా బాగానే ఉంది, కానీ జైల్లో చదువుకోవడం కాన్సెప్ట్ ఏంటి? మీరు BA MA సైకాలజీ చేసి వచ్చారని విన్నాను. అంటే చదువుని ఎవరు ఆపలేరన్న. ఏ డిపార్ట్మెంట్ అంటే క్రిమినల్ అయినా సరే, మంచోడైనా సరే, చదువుకోని వాడైనా కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తే చదువును ఆపలేరు అని చెప్పేసి డాక్టర్ బీనా చింతల్పురి చెప్పింది మేడం. ఆమె వల్లనే నేను మారడానికి కారణం ఏంటి? ఇంత కరుడు కట్టిన క్రిమినల్ మైండ్ ఉన్న మీరు అంత ఈజీగా ఎట్లా మారిపోయారు? నాకు స్టేజ్ వచ్చిందంటే ఎట్లా వచ్చిందంటే, ఇక నా లైఫ్ నేను ఖతం చేసుకోవాలి, అని చెప్పేసి స్టేజ్ వచ్చింది. ఆ సిచ్యువేషన్లో నేను చెప్పిన కదా ఇంకొకటి చనిపోయింది అని చెప్పేసి, జైల్లో సూసైడ్లు ఎక్కువ అవుతున్నాయి, క్రిమినల్స్కి కౌన్సిలింగ్ కావాలని చెప్పేసి డాక్టర్ బీనా చింతల్పురి మేడంని, ప్రొఫెసర్ ఆమెను పిలిచిర్రమ్మ. ఎవరు? డీజీ వీకే సింగ్ సార్ పిలిచారు. అయితే మేడం కండిషన్ పెట్టింది. ఏం పెట్టిందంటే, నేను కౌన్సిలింగ్ ఇస్తా, బట్ మీరు కొంచెం స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉండాలి. అంటే నేను ఇచ్చే పద్ధతి ఎట్లుండాలంటే, వాడికి ఎట్లాంటి అంటే లోపల చెడిపోయే పదార్థాలు దొరకద్దు. చాలా స్ట్రిక్ట్ చేసి పిలిచింది మేడం. ఫస్ట్ డే పిలిచిన తర్వాత అనిపించింది మాకు, అది తీసుకుపోయి చైర్లలో కూర్చోబెడుతుర్రు, మన దగ్గర ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ లాగాలనుకుంటున్నారేమో అనుకున్నా. దాని తర్వాత మేడంకి ఒక క్లాస్ తీసుకుంటుంటే అనిపించింది, అరే నా లైఫ్ చాలా బాగుంది కదరా, నేను చనిపోదాం అనుకున్నాను నిన్న, ఈ మేడం రాకపోతే నేను
నిజంగా చనిపోతుండే, లైఫ్ ఖరాబ్ చేసుకుంటుండే, నా ఫ్యామిలీకి దిక్కవరు అని చెప్పేసి అనుకున్నా. నిజంగా ఆమె మేడం వచ్చిన తర్వాత ఎట్లాంటి అంటే ఇంట్రెస్ట్ వచ్చినాయి అంటే నాకు బయటికి వచ్చిన తర్వాత నేను బతకగలను. బియాండ్ జైలు వేరే లైఫ్ ఉంది. అంటే మేమేమనుకుంటున్నా అంటే జైల్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత సొసైటీ మమ్మల్ని యాక్సెప్ట్ చేయదు అనుకుంటున్నాం. కానీ సొసైటీ ఎట్లుంటుందంటే నరం లేని నాలుకన్నా చాలా మాట్లాడుతుంది. నువ్వు మంచి చేయి మంచి మాట్లాడుతుంది, చెడు చేయి చెడు మాట్లాడుతుంది. అంటే ఇంకొకటి ఏం చెప్పాలంటే నువ్వు ఏం చేసినా కూడా సొసైటీ నిన్ను వేలు పెడుతూనే ఉంటుంది. వాళ్ళన్నీ పట్టించుకుంటే మనం ఎదగలేము. అందుగురించి అది ఫస్ట్ ఇగ్నోర్ చేసేయి, నువ్వు ఫస్ట్ మారడానికి ప్రయత్నించు అని అన్నది. ఇక్కడ ఫిక్స్గా ఇవన్నీ అసెస్మెంట్స్ నేను చేపిస్తా, కానీ ఇక్కడ ఫిక్స్ నువ్వు మారాలనుకుంటేది ఇక్కడ ఫిక్స్ అయితే ఖచ్చితంగా నువ్వు మారుతావు అన్న. ఇట్స్ బీన్ 8 years. ఐ డిడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ అ సింగిల్ కేస్ అనమాట. అంటే చాలా మంది వస్తున్నారు, నువ్వు ఈ కేసు చేసినావు ఆ కేసు చేసినావు అంటే ప్రూఫ్లు చూపెట్టు, నేను చేసినాయి, నేను ఒప్పుకుంటా, మళ్ళీ జైలుకి పోవడానికి రెడీ ఉన్నా, కానీ నేను తప్పు చేయండి, నేను పోను జైలుకి, దానికోసం ఎక్కడికన్నా పోతా. సో ఇప్పుడు మీరు నిజంగా మారిపోయారు. మారిపోయానన్నా. సో మారిపోయి ఇప్పుడు మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసిపోయారు, అంటే సామాన్యుడిలాగా. ఒక కామన్ మ్యాన్గా నేను లైఫ్ లీడ్ చేస్తున్నా. ఫైనల్గా అంటే ఇది నేను విన్నా చూసిన, ఇంత కరుడుగట్టిన మెంటాలిటీ, ఇంత క్రిమినల్ అయి ఉండి మీరు ఈరోజు కొన్ని వేల మంది మీలాంటి కరుడుగట్టిన క్రిమినల్స్ని సామాన్యులుగా చేస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యు అన్న, సీరియస్లీ. అసలు ఇది మామూలు విషయం కాదు. అంటే ఇన్ని ఎలిగేషన్స్, ఇన్ని మీ మీద ఇన్ని రౌడీ షీట్స్, ఇన్ని మర్డర్ అటెంప్ట్ టు మర్డర్లు, మీ మీద వెపన్స్తో ప్రయత్నము, మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలని ఇన్ని జరిగినాక ఒక మనిషి వేరే సెషన్లకు వెళ్ళిపోతాడు. మళ్ళీ మీరు అంటే ఒక కొత్త జీవితాన్ని ఎంచుకొని నాలాగా ఎవరు కాకూడదన్న ఒక మంచి ఆలోచనతోటి, ఒక మంచి సంకల్పంతో మీరు మరో కొత్త లైఫ్ స్టార్ట్ చేసి ఎంతో మందికి మరో అంటే పునర్జన్మ అనాలా దాన్ని, ఇంకా కొత్త జీవితం అనాలా నాకు అర్థం కావట్లేదు. కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీలాంటి వాళ్ళు ఇంకా సొసైటీలో చాలామంది రావాలి, వస్తే ఇటువంటి ఖైదీలు, ఇటువంటి మానభంగాలు, అత్యాచారాలు ఇవన్నీ కూడా జరగవు మాకు తెలిసి. సో సీరియస్లీ ఆ సెషన్లో నాకు ఒక్కసారి పాల్గొనాలి. డెఫినెట్గా ఎప్పుడైతే తీసుకెళ్తారో నేను వస్తాను డెఫినెట్గా. సో ఇప్పుడు మీరు ఒక కరడుగట్టిన ఖైదీలని మారుస్తున్నారు. ఎస్, మీ ఈ ప్రయాణంలో ఇప్పుడు ఎంతోమంది రేపులు చేసి, హత్యలు చేసి, ఇంకా రకరకాలుగా చంపి, కొందరు అంటే చంపకుండా అంటే వారి మీద కేసులు లేకుండా కూడా ఆ కేసులు వాళ్ళ మీద తోసి వచ్చిన కూడా చాలామంది రకరకాల ఖైదీలు ఉంటారు. వీళ్ళ మెంటాలిటీ ఎట్లుంటుంది అన్న? వీళ్ళు పైన ఊరికే కేసులు వేయరన్నా. ఇప్పుడు రేప్ చేసి తోడుంటాడు, వాళ్ళ మెంటాలిటీ ఏంటి? వాళ్ళది ఒకటే ఆలోచన ఉంటుంది, కామం. మారుతాడు. మారచ్చన్న, మా క్లాస్కి వస్తే మా సెషన్స్ అయితే కంపల్సరీ మాట్లాడు. ఎందుకంటే ఎగ్జాంపుల్గా మీ జీవితంలో జరిగింది, రేప్ చేసి జైలుకి వచ్చింది, మళ్ళీ రిమాండ్ అయ్యి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు, బెయిల్ మీద వెళ్ళిపోయాడు. అట్లా మళ్ళా రేప్ చేసిన వాళ్ళు అట్లా ఎవరు ఉన్నారా? ఉన్నారు కదన్నా. లాస్ట్ టైం 2018లో అనుకుంటా ఒకటి రేప్ కేసులు వచ్చిండు, పోక్సో కేసులు వేసిండు. వచ్చిన తర్వాత మరి మారిపోతా, పతివ్రతన అయిపోతా అది అని చెప్పేసి అన్నాడు. వాడు బయటికి ఇట్లా పోయిండో ఏదో అక్కడ పక్కన వైన్స్ ఉండే ఏదో ఉంది, అక్కడ దాగిండో. ఒక ఆమె చెత్త ఏరుకుని ఆమె కనిపిస్తే ఆమె కిడ్నాప్ చేసి పోయి రేప్ చేసి మళ్ళీ తెల్లారి తీసుకొని వచ్చారు. అంతేనే. అంటే వన్ మైండ్లో ఏంటంటే ఫస్ట్ మాట చెప్పాలంటే ప్రతి స్టూడెంట్కి కానీ ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి కానీ ఒకటే చెప్తున్నా, లా అవేర్నెస్ ఉండాలన్నా. లా అవేర్నెస్ లేకనే నేను గ్యాంగ్స్టర్గా మారినుండే, రౌడీగా మారినుండే. లా అవేర్నెస్ నాకు వచ్చింది అంటే ఈ కేసు వల్ల ఈ శిక్ష పడుతుంది, దీంతో పాటు ఎంతమంది లైఫ్లు ఖరాబ్ అవుతాయి అనేది మెయిన్గా మనిషికి తెలియాలి. ఒక లా అవేర్నెస్ అంటే లైఫ్ అవేర్నెస్ అనేది కనిపించాలి. అప్పుడే వాడు ఎట్లాంటి క్రైమ్ని దగ్గర తీసుకోడు. ఇది చెప్పాలంటే నన్ను కూడా బయట ఇప్పటికీ 8 years అవుతుంది చెప్తున్నా కదా, చాలా ఛాలెంజెస్ వచ్చినాయి అన్న నాకు. చాలా పిచ్చెక్కిచ్చారు ఒక్కొక్కరు జనాలు అలా మాటలతోటి. ఈ మర్డర్ చేసిన వాళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అంటే చెప్తున్నా కదన్నా, ఫస్ట్ టైం జైలుకి పోతాడు వాడు. ఎవడన్నా ఫస్ట్ టైం జైలుకి వచ్చిండు అనుకోండి, మారితే ఫస్ట్ అటెంప్ట్లోనే మారాలాడు.
మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఏదైనా ఆలోచన ఉందనుకోండి, వాడు మారడు జీవితంలో మారడు. ఎందుకంటే వానికి ముద్ర వచ్చేస్తుంది, వీడు క్రిమినల్ అని చెప్పేసి. వాళ్ళది కూడా థాట్ సేమ్ అట్లనే ఉంటుందన్న. లోపల పోయిన తర్వాత వాడు నిజంగా వేరే ఖైదీలతో మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ అంటే బయటకు వచ్చిన తర్వాత కనెక్షన్ పెట్టుకుంటే మాత్రం కంపల్సరీ వాళ్ళ లైఫ్ ఖరాబ్ అవుతుంది. జైలుకి పోయినావు, జైలు దోస్తానా జైల్లో వదిలేసి బయటికి వచ్చి నీకంటే ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీతో నువ్వు ఎంత మంచిగా ఉంది చూడు, నీ లైఫ్ సెట్ అవుతుంది. నిన్ను డిస్టర్బ్ కూడా చేయరు, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డిస్టర్బ్ చేయరు. ఈ జీవిత ఖైదీల పరిస్థితి ఏంటి? వాళ్ళన్నీ కోల్పోయారు అన్న పాప. ఇంకేంటి వాళ్ళ లైఫ్ ఏంది అసలు? లైఫ్ టైం ప్రిజన్ పనిష్మెంట్ వాళ్ళకి. వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడారు? లోపలికి పోయిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఏముంటుంది? వాళ్ళు అన్ని అంటే హోప్లెస్ ఉంటారు అన్న, లైఫ్ని హోప్లెస్. వాళ్ళకి ఒకటే మా ట్రైనింగ్లో వాళ్ళకి ఒకటే నేర్పించడం, మీరు వైట్ షర్ట్ కన్విక్టెడ్ ప్రిజనర్స్ కదా, మీలాగా వేరే వాళ్ళని రానియకుండా చూస్తారా అని అంటే డెఫినెట్గా చూస్తాం మేడం అని అన్నారు. ఎందుకంటే ఇప్పుడు రిమైండ్కి పోయి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఒక అవకాశం ఉంది బయటికి వచ్చేదానికి బెయిల్ పైన. వీళ్ళకి బెయిల్ రావన్నా, వీళ్ళ బెయిల్ రావాలంటే ఒక 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ బెంచ్ మీదకి వస్తుంది వాళ్ళ ఫైల్. అక్కడ కూడా చాలా ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, ఇయ్యొచ్చా బెయిల్ ఇయ్యకూడదా. ఒకవేళ బెయిల్ వస్తే వాళ్ళు మాట్లాడారన్న 10 years కంపెనీ 10 years లోపల సగం జీవితం వేస్ట్ చేసుకుంటుంది కదా. నేను పోలీస్ స్టేషన్లో జైలు అని చెప్పి నేను 10-15 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నా. ఎట్లా పోయినారా 15 సంవత్సరాలు? 15 సంవత్సరాలు ఇప్పుడు నా హ్యాండ్స్లో ఉంటే, నా చేతుల్లో ఉంటే నా జీవితం మంచిగా చక్కదిద్దుకుంటుండే. నిజం చెప్పు. సో మీరు జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన వితిన్ మళ్ళీ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నిమిషాలనే మళ్ళీ మీ మీద పీడీ యాక్ట్ వేసి వెంటనే లోపలి పంపించు. అవును, రిమైండ్లో ఉండే ఆ రోజు బెయిల్ వచ్చింది. ఆ రోజే మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చిర్రు. పోలీసు వాళ్ళు వచ్చి ఈ బాబు నీ మీద పీడీ యాక్ట్ వేస్తున్నాం అనగానే సగం కోల్పోయినా అక్కడ. అంటే ఆ 9 monthsలో అది నాకు నిజంగా అనుభవం, చేదు అనుభవం. అది ఒక దిక్కు చెప్తే మంచిదే అనుకుంటా. 9 months నేను ఒక పగతోటి బయటకు వచ్చిన, నాకు బెయిల్ రాని ఓడోడు నన్ను ఇరికిచ్చిండో వాడిని వేసేద్దామని అనుకున్నా. చాలా మంది చాలా ప్రయత్నించారు నన్ను డిస్టర్బ్ చేయడాన్ని. అవి నేను చేయని కేసు అన్న. బయటికి వచ్చి కంపల్సరీ కొడుకులను ఎట్లా నరుగుదాం అని చెప్పేసి పగతోడు బయటకు వచ్చిండే. వచ్చి పీడీ యాక్ట్ పడ్డది నీకు అనగానే అబ్బా కొడుకులు మిస్ అయిపోయారా, నా మీద కంటే నేను వాళ్ళు మిస్ అయ్యారు అని చెప్పేసి అనుకున్నా. దాని తర్వాత మళ్ళీ భయం ఏర్పడింది లోపల. నాకున్న కోపానికి నేను ఎవరైనా ఏమని చేసి నేను కూడా లైఫర్ని అయిపోతానేమో, నేను బయటికి రానేమో అని అనుకున్నా. కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క గంట ఒక్కొక్క రోజు అయిందన్న. పీడీ యాక్ట్ 12 నెలలు గడిచిందంటే ఒక 10 సంవత్సరాలు వేస్ట్ అయిందని అనిపించింది. లోపల కూడా వాతావరణం డిఫరెంట్ ఉంటుంది చెప్పాలంటే. ఒక్కొక్క కేసుని ఒక్కొక్క విధంగా ట్రీట్ చేస్తాడు. ఒక మర్డర్ కేసులో పోండి, వానికి ఒక వాల్యూ ఉంటుంది. ఒక కిడ్నాప్ కేసులో పోతే వాడికి ఇంకొక వాల్యూ ఉంటుంది. ఒక దొంగతనం కేసులో పోతే ఇంకొక వాల్యూ ఉంటుంది. సబ్స్టాన్సెస్ ఆల్కహాల్కి సంబంధించిన ఇంకొక వాల్యూ ఉంటుంది. రేప్ కేసులో, పోక్సో కేసులో నేను మెయిన్ ఫోకస్ చేసేది పోక్సో కేసు ఒకటి, NDPS కేసెస్ ఒకటి. అంటే వీళ్ళ వల్లనే చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు జీవితం నాశనం అవుతున్నాయి, మగ పిల్లలు కూడా నాశనం అవుతాయి. స్టూడెంట్స్ ఇవన్నీ చేసేది. మీరు బయటికి వచ్చినాక అమ్మ నాన్నల రెస్పాన్స్ ఎట్లుండే? చాలా బాధపడ్డారు. వాళ్ళకి ముఖం లేకుండా అన్న 12 నెలలు. అంత ముందు చేసినవి వేరే ఉంటుండే, ఎందుకంటే అప్పుడు డబ్బులు ఉంటుండే చాలా. అంటే నన్ను పీడీ యాక్ట్ వేసి 1 సంవత్సరం వరకు బయటికి రాలేడు అని చెప్పేసి వాళ్ళు సగం చచ్చిపోయారు అన్న. ఈ ఉన్నతి క్లాసెస్ వల్ల నా ఫ్యామిలీని మళ్ళీ నేను వెనక్కి తెచ్చుకున్నా. వాళ్ళని కూడా నమ్మించిన, నేను మారిపోయినా, ఇంకొకసారి నేను జైలుకి పోను, పోలీస్ స్టేషన్ అడుగు కూడా పెట్టాను, నేను రాసిస్తున్నా ఇది అని చెప్పేసి వాళ్ళకి రాసిచ్చిన. ఇక వాళ్ళు నా పట్ల చాలా మర్యాదగా ఉంటారు. అంటే వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే 2 సార్లు కార్పొరేటర్ గెలిచిండు మీ నాన్నగారు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన. హీ వాజ్ సీనియర్ జర్నలిస్ట్, మంచి పొలిటీషియన్ ఉండే. అండ్ యూనియన్ జర్నలిజంలో ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్లో జర్నలిస్ట్ ఉండే ఆయన. PJR పైన 2 times గెలిచిండు. దాని తర్వాత అంటే డాడీ ఫ్రెండ్స్ అంటే చెప్పాలంటే బద్దం బాలరెడ్డి, టైగర్ నరేంద్ర,
మన గవర్నర్ బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, వీళ్ళందరూ ఒక చెట్టు కింద మనుషులు అనుకోండి. అంటే ఏ బిజినెస్ లో కానీ ఏ పార్టీలో కానీ వీళ్ళందరూ ఒకటే పార్టీ తరపున ఉంటుండే. సో ఇప్పుడు సంపాదించడాన్ని కోల్పోయారా? ఏం లేవా? ఉన్నాయన్న, ఉన్నటివి ఉన్నాయి కానీ నేను మీరు అన్యాయంగా సంపాదించింది మాత్రం ఒకటి లేదన్న. లేదు. మనం నేనే అమ్ముకొని పెట్టినవి ఉన్నాయి. మళ్ళీ చాలా కోల్పోయినా. ఇప్పుడు మీ మీద థ్రెట్ ఉందా? బయట ఫ్రీగా తిరగలుగుతున్నారా? ఫ్రీగా తిరగలుగుతుంది. థ్రెట్ ఉందా? మళ్ళీ గెలుకుతున్నారా మిమ్మల్ని? గెలుకుతారన్న, రెగ్యులర్ గా గెలుకుతారు. పడనోళ్ళు గెలుకుతారు, కంపల్సరీ గెలుకుతారు. అప్పుడు మీరు ఎట్లా కంట్రోల్ చేసుకుంటారా? కంట్రోల్ చేసుకుంటా, అక్కడి నుంచి వెళ్ళిపోతా, మాట్లాడడం, సైలెంట్ ఉంటా. మరీ విపరీతంగా గెలకాలంటే ఒక కామన్ మ్యాన్ కి ఎట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయో నాకు కూడా అట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి, అట్లాంటి ఎమోషన్స్ ఉంటాయి. ఫైనల్ గా చిన్నబాయ్ కంప్లీట్ గా ఇప్పుడు మారిపోయింది అనొచ్చా? అవి మారిపోతాడన్న, మారిపోయాడు. మళ్ళా ఆ చిన్నబాయ్ మళ్ళీ అన్న వస్తాడా? పుణ్య రాడు అసలు, రాని అని కూడా. అది వచ్చిందంటే నా భార్య పిల్లలు, మా అమ్మ నాన్న, మా అన్న తమ్ముళ్ళు, మా అక్క చెల్లెలు అందరూ డిస్టర్బ్ అవుతారు కదా. ఆ డిస్టర్బ్ కావడం ఇష్టం లేదు. నా ఒక్కని వల్ల నా ఎంబడి ఉన్న నా ఫాలోవర్స్ని కూడా చూసుకోండి. ఎవరికైనా మీరు సపరేట్ గా వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. అన్న ఎప్పుడన్నా నన్ను కొట్టుమన్నాడా, ఆయన నోటి నుంచి వచ్చిందా అని అడగండి. అట్లా అన్న వీలైనంత వరకు వద్దు అని చెప్తాడు, లేదంటే చూద్దామని చెప్పి సైలెంట్ చేసేస్తాడు. అది అక్కడికి ఆపేస్తాడు తప్పించి స్టెప్ వేసుకోడు, వేరే స్టెప్ తీసుకోడు అని వాళ్ళకు ఒక నమ్మకం ఉంది. అందుగురించి ఈ రోజు కూడా నన్ను బయటికి వచ్చిన తర్వాత కూడా చాలా మంది నన్ను ఎక్కడెక్కడో ఇన్వైట్ చేస్తూనే ఉంటారు అనమాట. కానీ షో ఆఫ్ చేసుకోను. నిజంగా ఎన్ని చెడు పనులు చేసినా చివరిగా ఎండ్ ఆఫ్ ది డే మీరు ఒక గుడ్ అచీవ్మెంట్ రీచ్ అయ్యారు సీరియస్లీ. అండ్ ఈరోజు నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. నేను ఒక గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూ చేశానని. నిజంగా ఇట్లాంటి వాళ్ళు 100కో 1,000,000 ఉంటారు. సో అందులో చిన్నబాయ్ ఒకరు. సీరియస్లీ నాకు చాలా గర్వంగా ఉంది. మీలాంటి వాళ్ళు చాలామంది పుట్టుక రావాలి. ఇంకా చాలామంది ఇలాంటి వాళ్ళు వస్తే సొసైటీలో, సమాజంలో ఎన్నో మార్పు చేర్పులు వస్తాయి. సో డెఫినెట్గా మీరు ఈరోజు ఎంతోమంది ఖైదీలని సామాన్య మనుషులుగా మారుస్తున్నారు. నిజంగా భావితరాలకు కానీ ఇప్పుడున్న అందరికి కూడా మీరు ఒక మంచి స్ఫూర్తి అన్న. సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టీ. ఎంత పెద్ద రోగాన్నైనా తన వైద్యంతో మానవులకు పునర్జన్మ ఇస్తున్నటువంటి పరంపర అనువంశిక వైద్యులు సురేంద్ర నాయుడు గారు